మనస్సులో దత్తాత్రేయుడు ఉండాలే కానీ ఏం జరుగుతుందో చమత్కారం చూపిస్తాను రండి. ఇక్కడ ఏం రాసింది ఎంట్రన్స్లో? దత్త మందిర్. इसको दक्षिण काशी बोलते हैं। 3 नदियों का संगम है। ఇక్కడ ఒక బ్రాహ్మణుడు గనక యజ్ఞోపవీతం ధరిస్తే ఎలా ఉంటుందో శివుడు కూడా అలాంటి యజ్ఞోపవీత ధారణ చేసి ఉంటారు. ఆజ్ హమ్ ప్రకాశ మే త్రివేణి సంగం పే ఆయే హై. గౌతమ మహాముని ఇక్కడ పుష్కరం ఇక్కడ ఆరంభం చేసినటువంటి స్థానం. ఇక్కడ వారి హోమగుండం అవి కూడా ఉంటాయి. జై గురుదత్త. నిన్న రాత్రి ప్రకాశాలో శ్రీ కేదారేశ్వర్ మహాదేవ్ మందిర్లో ఆగాం. ఇప్పుడు వెళ్ళి మందిర దర్శనం చేద్దాం. కార్తీక మాసం కదా, అందరూ అభిషేకాలు చేసుకోవడానికి అనువుగా శివలింగాలను ఏర్పరిచారు. సనాతన దీపస్తంభాలు ఇలాగే ఉంటాయండి. జై బజరంగ్ బలి. మనస్సులో దత్తాత్రేయుడు ఉండాలే కానీ ఏం జరుగుతుందో చమత్కారం చూపిస్తాను రండి. ఇక్కడ ఏం రాసింది ఎంట్రన్స్లో? దత్త మందిర్. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్ ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇవాళ నిజంగా శుభోదయం అండి. అమ్మవారిని తలుచుకొని దత్తాత్రేయుని తలుచుకోగానే దత్తుడి దర్శనమైంది. శ్రీ గురుదేవ దత్త. మందిరం చూడండి, సనాతనం, చాలా దివ్యమైన నిర్మాణం. నందీశ్వర్ల వారు కూడా చాలా దివ్యంగా ఉన్నారు. ఓం నందీశ్వరాయ నమః. సనాతన దేవస్థానం. तापी नदी. त्रिवेणी संगम है यहाँ। ये संगम है. 3 जने हैं, आ रहे हैं. हर हर महादेव शंभो शंकर. ओ देवस्य धीमहि यो प्रचोदयात्. నది సంగమం చూడండి ఎంత దివ్యంగా ఉందో. ముందరుంది సంగమం. ఇదైతే అసలైన తాపి నది. గోమతి నది కూడా వస్తుంది. కింద ఇంకొక స్వయంభూ లింగం ఉందట, చూడ్డానికి వెళ్దాం. కానీ అసలు ఇవాళ నిజంగా శుభోదయం అండి. నిద్ర లేవంగానే దత్తాత్రేయుల వారి దర్శనం. అది కాగానే స్వయంభూలింగం సనాతన సిద్ధమైన దానికి రుద్రాభిషేకం చేసుకునే భాగ్యం. ఇంకింతకంటే ఆనందం ఏముంటుందండి. నర్మదేహర్ ఓంకారేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుదేవ దత్త. इसको दक्षिण काशी बोलते हैं। ये केदारेश्वर ये स्वयंभू लिंग है। यहाँ 3 नदियों का संगम है। एक तापी, गोमती और पुलंदा, ऐसा यहाँ त्रिवेणी संगम है। ये बहुत महत्व का मंदिर है। पीछे पुष्पदंतेश्वर है, वो पूरे भारत में नहीं है, वो भी स्वयंभू लिंग है। उसको जनो है, उधर देख के आना. జరూర్. ధన్యవాదాలు. ధన్యవాద్. నర్మదేహర్. నర్మదా. మీకు ఇవాళ సనాతన సిద్ధమైనటువంటి స్వయంభూ అయినటువంటి ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ఒక శివలింగ దర్శనం చేయిస్తాను ఇవాళ. చాలా దివ్యంగా ఉంటుంది. పైకి ఎక్కాలి మనం. ఇప్పుడు ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. శైలజ గారండి, మీ యాత్ర సాఫీగా సాగుతోందా అండి? మనసు తృప్తి అయిందా? ఇప్పుడు నెమ్మదించిందా? ఓకే, రండి. క్షేత్రపాలక హనుమంతుల వారు స్థానం చూడండి ఎంత దివ్యం అంటే ఇవాళ ప్రపంచంలో ఏకైక స్వయంభూ శివలింగం పుష్పదంతేశ్వర్ మహాదేవ్ మందిర్. ఇక్కడ ఒక విశేషం ఏమిటి అని అంటే
మామూలుగా బ్రహ్మసూత్ర సహితంగా మనం శివలింగాలు చూస్తాం. ఇక్కడ ఏకంగా ఒక బ్రాహ్మణుడు గనక యజ్ఞోపవీతం ధరిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పరమేశ్వర్ల వారు ఉంటారు. అది ఇక్కడి గొప్పదనం. స్వామివారిని దర్శించుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతే. తపతి, గోమతి, పులింద ఈ మహానదుల త్రివేణి సంగమం. ఏమండి 3 నదులు ఎక్కడున్నాయి అని అడుగుతారేమో. ఇదిగోండి ఈ టవర్ కనపడుతుందా, టవర్ పక్కన నుంచి ఒక నది వస్తుంది. ఓకే, అది గోమతి నది కనబడుతుందా, ఇక్కడ పక్క నుంచి ఒక నది వస్తుంది, అది గోమతి నది. కుడివైపు పెద్దగా ఉంది కదా, అది తపతీ నది. పులిందా నది అంతర్వాహి, బయటికి మనకి కనిపించదు. పులింద అనేది మీకు ఎక్కడ వినబడిందో గుర్తు చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఎవరైనా ఉంటే చెప్తారు దాని మాట. సుబ్రహ్మణ్య స్వామి పూజలో మనకి ఒక దగ్గర పులింద కన్యాభర్త్రే నమః అని వస్తుంది. ఓకే, అదన్నమాట. సో ఇది త్రివేణి సంగమం. మందిరంలోకి ఎంట్రన్స్ చూడండి ఎంత చిన్నగా ఉందో, జస్ట్ 3 feet ఉంది. సంగమేశ్వరాలయం, సంగమేశ్వరాలయం. హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతయే. ఇక్కడ వీరు చక్కగా తమ సాధన తపోదీక్ష సాగించారు. आज हम प्रकाशा में त्रिवेणी संगम पे आए हैं, तो यहाँ पे हमें इतने अच्छे लोग से परिचय हो गया है. ये है हमारे गणेश पटेल जी, पंकज भी, अमूल देशपांडे जी. ये हमारे वीडियोस में भी दिखेंगे अब. और यहाँ पे बहुत अच्छा कार्यक्रम इन लोगों ने लिए है. त्रिवेणी संगम की आरती, और उसके लिए मैया की आरती, तापी मैया की आरती हर रविवार के दिन, और उसके लिए जो भी अरेंजमेंट बहुत बढ़िया तरीके से कर रहे हैं. तो अपने भी तरफ से, अपने जो भी टीम लोग हैं, अपना टीम की तरफ से भी कुछ न कुछ मैया के चरणों में अर्पित करके आऊँगा मैं. गुरुदेव दत्त, नर्मदे हर. ప్రకాశ మహారాష్ట్రలో సంగమేశ్వర ఆలయం దగ్గర గౌతమ మహాముని వారి తపోక్షేత్రం. అంటే మా గోత్ర ఋషి, చాలా సంతోషం ఇవాళ ఇక్కడికి రావడం. కుంభమేళా ఇక్కడ జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ నదుల సంగమం ఉంది గనక ఇవాళ అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. గురుదేవ దత్త నర్మదే హర్. గోమతి నది చూడండి, గోమతి నది చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా వెళ్తుంది, అక్కడ ముందర సంగమం. ఓం నమో భగవతే రుద్రాయ నమః. గౌతమ మహాముని ఇక్కడ కుంభమేళా అంటే మనం ఏమంటాం దాన్ని,
పుష్కరము అని అంటాము. పుష్కరం ఇక్కడ ఆరంభం చేసినటువంటి స్థానం. ఇక్కడ వారి హోమగుండం అవి కూడా ఉంటాయి. ఈ స్థానం చూడండి, ఇది గౌతమ మహాముని యొక్క తపోస్థానము. ఈ శివలింగం కూడా గౌతమ మహాముని తమ చేతులతో స్థాపించినటువంటిది. ఇక్కడ గౌతమ మహాముని యొక్క యజ్ఞకుండము కూడా ఉన్నది. చాలా పవిత్రమైన క్షేత్రం, మహిమాన్వితమైన క్షేత్రం. వచ్చే సంవత్సరం ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. ఆ కార్యక్రమం, ఆ తేదీ వివరాలు కూడా అందిస్తాను. చాలా దివ్యంగా ఉంటుంది స్థానం. ఇక్కడికి తప్పకుండా రండి, వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర नर्मदे हर। ये हमारे गणेश पाटिल जी है। हमें इनके फैमिली से इतना अच्छा सज्जन लोग हैं और भक्ति भाव के लोग हैं। यहाँ पे प्रकाशा में इनसे परिचय हो गई है और फैमिली फ्रेंड्स बन गए हैं। नर्मदे हर। వీడియో మొత్తం ఒకే భాగంలో అందించాలన్న ప్రయత్నం చేసినా కూడా వీడియో నిడివి విపరీతంగా పెరిగిపోయింది. 20 నిమిషాల కంటే ఎక్కువగా అప్లోడింగ్ ప్రాబ్లం వస్తుంది కనుక 2 భాగాలుగా విడగొడుతున్నాను. రెండవ భాగంలో మీకు మహాదేవుడి దర్శనం చేయిస్తాను.